స్తోత్రం. ఉదయకాలపు ఆరాధన కూడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి 2024 సంవత్సరంలో ఈ యొక్క అడ్వెంట్ మాసంలో మరి దేవుడు మనలందరినీ కూడా ప్రవేశింపచేసి ఆయన ఇచ్చు సంతోషాన్ని మనం అనుభవిస్తూ ఈ విశ్వాసయాత్రలో ముందుకు సాగడానికి దేవుడు కృప చూపించున్నాడు. ఈ యొక్క సంవత్సరం అంతట్లో కూడా దేవుని కృప మన ఎడల మెండుగా ఉన్నది. దేవుని స్తోత్రం. నమ్మిన వారు గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా. దేవుని కృప ఉన్నది కాబట్టి మనందరం సజీవ లెక్కలో ఉన్నాం కదా. సజీవ లెక్కలో సంతోషంగా దేవుడు అనుగ్రహించిన ఆ సంతోషాన్ని బట్టి ఆయన స్తుతించే గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రత్యేకంగా ఈ దినము ఫ్యామిలీ ఫెలోషిప్ క్రిస్మస్గా ఆరాధన చేయడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ప్రత్యేకంగా మన సంఘంలో ఉన్న కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాలు నేను తెలియజేస్తున్నాను. మరి మన సంఘంలో గత కాలానికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి. ఎందుకంటే అనేక మంది కుటుంబాలు మన సంఘంలోకి వచ్చి చేర్చబడడం చాలా సంతోషం. మరి అటు రీతిగా మరి ఫ్యామిలీ ఫెలోషిప్ కూడా ఏర్పడడం, మరి అనేకమైన కుటుంబాలు మన సంఘంతో చేర్చబడి ఇటు రీతిగా సంఘముగా ఆత్మీయ స్థితిలో పటిష్టంగా ఉండడానికి, సంఘ పరిచయాలు కూడా ఎంతో పటిష్టంగా ఉండడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఫ్యామిలీ ఫెలోషిప్లో ఉన్న కుటుంబాలందరికీ కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సింగిల్స్ కొన్న మీ అందరికి కూడా నా యొక్క శుభాలు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే కుటుంబాన్ని దేవుడు ఐక్యపరిచి తన రక్షణ ప్రణాళికలో ముందుకు తీసుకెళ్ళడానికి దేవుని ప్రణాళిక మనందరి ఏళ్ళ ఉన్నది. ఆ రోజు ఆదాము అవ్వ నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడు కుటుంబ వ్యవస్థను ప్రారంభించి దాన్ని కొనసాగిస్తున్నవాడు ఆయనే. ఆయన ప్రణాళికలో మనందరం కూడా ఉన్నాం. దేవుని స్తోత్రం. మరి దేవుడు తన రక్షణ ప్రణాళికలో ఒక కుటుంబాన్ని ఎంచుకున్నాడు కదా. యేసేపుని మరియను దేవుడు ఎంచుకున్నాడు. దేవుడు ఎప్పుడైతే వాళ్ళని పిలుచుకున్నాడో ఆ రక్షణ ప్రణాళికకు ఆ పిలుపు చాలా కష్టమైంది. యేసేపుని పిలిచినప్పుడు మరియ గర్భవతి ఉన్నది కాబట్టి మరియను చేర్చుకునే అతను చాలా భయపడ్డాడు. ఈ సమాజానికి భయపడి అతను రహస్యంగా విడనాడాలని అనుకున్న సమయంలో దేవుని వాక్కు అతనికి వచ్చి ధైర్యపరిచింది. అందుకే విడిపోతున్న వారు మరలా కట్టబడ్డారు. మరియా, అయ్యో నేను పురుషుని ఎరగని దాన్నే ఉన్నాను, నేను గర్భము ధరించున్నాను అని చెప్పి ఆమె ఆందోళన పడినప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భమును ధరించున్నావు అని చెప్పి దేవుని వాక్కు ఆమెకు వచ్చినప్పుడు ఆమె కూడా ఆ మాటను అంగీకరించింది. అట్రీతికి ఇద్దరు కూడా ఒక కాయిన్కి 2 sides. ఒక పక్కన విధేయత, రెండో పక్కన సాక్రిఫైస్. అంటే దేవుని మాటకు విధేయత చూపించడము, దేవుని ప్రణాళికను వారి జీవితంలో నెరవేర్చడము. సాక్రిఫైస్ అంటే త్యాగము చేసి. ఎన్నో మాటలు వాళ్ళు పొందుంటారు. ఇంట్లో వాళ్ళు అని ఉంటారు, బయట వాళ్ళు అని ఉంటారు, సమాజంలో అనేక మంది అని ఉంటారు. వాటన్నిటినీ కూడా వారు ఓర్చుకొని దేవుని ప్రణాళికను వారి జీవితంలో నెరవేర్చారు. దట్స్ అబౌట్ ద ఫ్యామిలీ. కాబట్టి ఆ రక్షణ ప్రణాళికలో విధేయత, త్యాగముతో దేవుని ఏ విధంగా మహింపరిచారో ఈరోజు కుటుంబాలు ఉంటున్న వారు కూడా అటు రీతిగా దేవుని మహింపరచాలి, విధేయత చూపించాలి, దేవుని మాటకు విధేయత చూపించాలి, దేవుని కొరకు త్యాగముగా జీవించాలి. అంటే ఏదైతే దేవుని కొరకు విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టి దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి ముందుకి సాగాలి. అదే కుటుంబం. దేవుని స్తోత్రం. ఈ ప్రశస్తమైన సమయంలో ఈ యొక్క మరి క్రిస్మస్ ఎపిసోడ్లో అనేకమైన క్యారెక్టర్స్ గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము. మరలా ఈ దినాల్లో ఈ సమయంలో మరలా రిమైండ్ చేయవలసిన ఒక క్యారెక్టర్ మరి భక్తుడైన సిమియోను. ఒక వ్యక్తి గురించి సాక్ష్యం చెప్తున్నప్పుడు, పలానా ఊరిలో ఒక వ్యక్తి ఉన్నాడండి,
ఆ వ్యక్తి యొక్క సాక్ష్యం ఇది అని చెప్తుంటారు. పలానా గ్రామంలో ఈ వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి గురించి సాక్ష్యము ఇదే అని చెప్తూ ఉంటారు కదా చాలామంది. ఒకవేళ మనం ఉన్నా లేకపోయినా కూడా మన గురించి అదే సాక్ష్యము అనేక మంది నోట ఖచ్చితంగా అది ఉంటుంది. అంటే మనం జీవించే జీవితము, మన సాక్ష్యం ఖచ్చితంగా అనేక మంది ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచే స్థితిలో మన జీవితాలు ఉండాలి. ఇక్కడ భక్తులైన మరి సిమియోను గురించి కూడా ఒక సాక్ష్యం చెప్పబడింది. అది ఎవరి ద్వారా? లూకా సువార్తికుడి ద్వారా చెప్పబడింది. లూకా సువార్తికుడి ద్వారా ఆ సాక్ష్యము చెప్పబడింది. వాక్యం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం చూడండి. యెరూషలేమునందు సిమియోనను ఒక మనుష్యుడుండెను. యెరూషలేమునందు సిమియోనను ఒక మనుష్యుడు ఉండెను. దెర్ ఇస్ ఎ మ్యాన్ ఇన్ జెరూసలేం. ఒక వ్యక్తి ఉన్నాడండి యెరూషలేంలో. ఆ వ్యక్తి గూర్చి ఇక్కడ లూకా సువార్తికుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరి జీవితాల్లో కూడా అటు రీతిగా సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. మన గ్రామాల నుంచి మనం వచ్చాం, మన యొక్క ఊరి నుంచి మనం వచ్చాం. మన గురించి ఖచ్చితంగా వ్యక్తులు మాట్లాడుకుంటారు. ఖచ్చితంగా నువ్వు అక్కడ ఉన్నా లేకపోయినా నీ గురించి మాట్లాడతారు. పలానా రేణుకా గారు పలానా గ్రామం నుంచి వచ్చారు, ఆమె పలానా బెహరాన్ దేశంలో ఉంటున్నారు, ఆమె సాక్ష్యం ఇది చెప్పుకుంటారు లేదా? ఒకవేళ నువ్వు ఎంక్వైరీ చేయొచ్చు, చేయకపోవచ్చు, బట్ పీపుల్ విల్ టాక్ అబౌట్ యూ. పలానా చిన్నారి గారు పలానా ఊరి నుంచి వచ్చారు, ఆమె జీవితము ఇది, పలానా ఊరిలో ఆమె ఇలాగా. ఖచ్చితంగా దెర్ వాజ్ ఎ మ్యాన్. యెరూషలేములో ఒక వ్యక్తి గురించి ఇక్కడ లూకా సువార్తికుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సాక్ష్యం గురించి మనం చూసినప్పుడు 3 మాటలు అతని గురించి రాయబడినవి. చూడండి. అతడు సిమియోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడినై ఉండి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండేది. 3 విషయాలు, 3 ప్రాముఖ్యమైన విషయాలు ఈ యొక్క అతని గురించి సాక్ష్యాన్ని ఇక్కడ చెప్పబడినట్టుగా మనం చూస్తున్నాం. సిమియోను ఇతడు నీతిమంతుడు, భక్తిపరుడు. ఇతడు గురించి మనం చూసినట్లయితే తన కుటుంబ నేపథ్యం ఏమీ రాయబడలేదు. ఒకవేళ ఇతను యూదుడో కాదో కూడా మనకు తెలియదు. ఏమీ లేదు అక్కడ స్పష్టంగా అయితే ఏమి కూడా రాయబడలేదు. అయితే ఇతడు వృద్ధుడై ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. వయసు అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. అన్నా గురించి అయితే ఇక్కడ మనకి కొంత క్యాలిక్యులేషన్ మనకి ఎస్టిమేట్ చేసుకోవచ్చు మనం. ఈయన గురించి అయితే వయసు అయితే మనకు మెన్షన్ చేయలేదు, కానీ అతను బహువృద్ధుడు. అంటే ఇంకా మరణానికి దగ్గరగా ఉన్నాడు. అతను మరణానికి దగ్గరగా ఉన్నాడు. తన కుటుంబం పేరేంటి, లేకపోతే తన భార్య ఎవరు, తన బిడ్డలు ఎంతమంది ఉన్నారా లేదా, ఏమాత్రం కూడా నేపథ్యం అయితే ఇక్కడ సమాచారం అయితే మనకి ఇక్కడ లేదు. కానీ అతను ఒక మంచి జీవితాన్ని జీవిస్తున్నాడు. ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి అతడు జీవిస్తున్నవాడుగా ఉన్నాడు. అందుకే అతని గురించి రాయబడింది అంటే అతడు నీతిమంతుడు, అతడు భక్తిపరుడుగా ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం స్పష్టంగా మనం చూస్తున్నాం. ఇక్కడ మన విశ్వాస యాత్రలో మనం ప్రారంభించిన నాటి నుంచి మనం మరణించేంత వరకు కూడా మన విశ్వాస యాత్రలో నీతిని మనం కాపాడుకోవాలి, తెలుసా? ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ప్రతికూల పరిస్థితులు, అనేకమైన రకరకాల మరి ఇష్యూస్ మన చుట్టూ వస్తూ ఉంటాయి. లోకాన్ని మనం ఫేస్ చేస్తుండాలి. చాలా సందర్భాల్లో నేను రక్షణ పొందిన తర్వాత కొద్ది ముందుకు వెళుతూ అనేక విషయాల్లో తొలగిపోయే వాళ్ళు కనబడుతున్నారు మనకి. ఈ లోకంలో మనం చూసినప్పుడు చాలా భక్తిపరులు కనబడుతుంటారు, మంచి విశ్వాసులు కనబడుతుంటారు. వారి జీవితంలో ఎదుర్కొనే కొన్ని పరిణామాలు, కొన్ని పరిస్థితుల్లో వారు సాక్ష్యాన్ని కోల్పోయిన వారు, రక్షణ జీవితంలో వెనక్కి వెళ్ళిపోయిన వారు ఎంతోమందిని మనం చూస్తున్నాం. నాకు తెలిసిన అనేక మంది నేను చూశాను. కుటుంబంగా ఉండి చాలా కాలం వారు కుటుంబ జీవితంలో ముందుకు సాగి వారు 30 సంవత్సరాల వయసు కలిగిన వారు కూడా, లేకపోతే 35 సంవత్సరాల వయసు కుటుంబ జీవితంలో కలిగి కూడా వారి యొక్క సంబంధాన్ని బ్రేక్ చేసుకుని విడిపోతున్నవారు, సాక్ష్యం లేని వారుగా జీవిస్తున్నవారు అనేక మంది చూస్తున్నాం. మనందరికీ తెలిసిన వారు అనేక మంది ఉన్నారు. అంటే ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో ఇటు రీతిగా విశ్వాసం నుంచి తొలగిపోయేవారు, రక్షించబడి మరలా పాప జీవితంలో పడిపోతున్నవారు ఈ లోకంలో అనేక మంది కనబడుతున్నారు. కాబట్టి మన చివరి వరకు కూడా మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకుంటూ
మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ జీవించడం అనేది అది చాలా కష్టమైంది, అంత ఈజీ విషయం కాదు. ఎందుకంటే ప్రతి నిత్యం కూడా అనునిత్యం కూడా ద ప్రాసెస్ ఆఫ్ ఎడిఫికేషన్ ఈజ్ జరుగుతుండాలి. అనునిత్యం కూడా మన జీవితాన్ని మనం విశ్లేషణ చేసుకోవాలి, మన ఆ జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అటు రీతిగా మనం చేసుకుంటున్నప్పుడు డే బై డే మన విశ్వాస జీవితంలోనూ ఆత్మీయ జీవితంలో ఎంతో మెరుగైన రీతిలో మనం వృద్ధి చెందుతుంటాం. అందుకే అనునిత్యం మనం కూడా దేవుని సన్నిధితో సహవాసం కలిగి ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి, వాక్యంతో సహవాసం కలిగి ఉండాలి. ఎప్పుడైతే అటు రీతిగా ఉంటామో మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా మనము తొలగిపోము. ఒకవేళ మనం చిన్న చిన్న తప్పులు మన జీవితంలో దొర్లుతున్నా దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆయన లేవనెత్తాడు. అందుకే నీతిమంతుడు 7 మార్లు పడినా అతడు తిరిగి లేస్తాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన విశ్వాస జీవితంలో ముందుకు వెళుతున్నప్పుడు దేవునితో సన్నిహితమైన సంబంధము మనం కొనసాగిస్తూ ఆయన మీద ఆధారపడి మనం ముందుకు వెళుతున్నప్పుడు ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుడు అది కొనసాగించే గొప్ప దేవుడు. ఇక్కడ మన సిమియోను యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు అతడు నీతిమంతుడిగా ఉన్నాడు. అంటిల్ హిస్ డెత్, అతను మరణం వరకు కూడా అతను నీతిమంతుడిగా ఉన్నాడు. అతడు భక్తిపరుడిగా ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం స్పష్టంగా మనం చూస్తున్నాం. మరి బైబిల్లో మనం చూసినప్పుడు అబ్రహాము జీవితాన్ని కూడా మనం చూసినట్లయితే అతడు కూడా నీతిమంతుడిగా జీవించాడు. అతని యొక్క విశ్వాసం ద్వారా అతడు నీతిమంతుడిగా ఎంచబడిను అనే మాట మనము చూస్తున్నాం. అతని యొక్క విశ్వాసం ద్వారా అబ్రహాముని దేవుడు నీతిమంతుడిగా ఎంచబడినట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, అబ్రహాము తన కుటుంబాన్ని కూడా ఒక సక్రమైన రీతిలో నడిపించిన వాడుగా, దేవుడు కూడా అతని కొరకు సాక్ష్యం ఇస్తున్నవాడుగా మనం చూస్తాం. చాలా సందర్భాల్లో వారు విశ్వాస జీవితంలో పేరెంట్స్కి ఉంటున్న వారు వాళ్ళు జీవిస్తుంటారు, వారి బిడ్డల జీవితం లీడ్లో ఫెయిల్ అవుతుంటారు చాలా సందర్భాల్లో. ఇక్కడ అబ్రహాం జీవితాన్ని సాక్ష్యం చూసినప్పుడు తన కుటుంబాన్ని సక్రంగా నడిపించిన వ్యక్తిగా అబ్రహాము జీవితాన్ని ఇక్కడ సాక్ష్యంగా మనం చూస్తున్నాము. అదేవిధంగా మరి యొక్క వ్యక్తి ఉన్నాడు మరి న్యూ టెస్ట్మెంట్లో, అతని గురించి కూడా సాక్ష్యం చూసినట్లయితే కొర్నేలు అనే వ్యక్తి ఉన్నాడు. అతడు కూడా మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా, నీతిమంతుడిగా, ప్రార్థనాపరుడిగా ఉన్నట్టుగా అతని కొరకు సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడైన శతాధిపతి అయిన కొర్నేలు అని ఒక మనుషుడు ఉండెను. ఇతని గురించి కూడా ఇటలీ పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు ఒక భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. దెర్ వాజ్ ఎ మ్యాన్, ఒక వ్యక్తి, ఆ కొర్నేలు అనే వ్యక్తి అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, అతడు అనేక మందికి సహాయం చేయవాడుగా ఉన్నట్టుగా. అదేవిధంగా 10వ అధ్యాయము 2వ వచనం చూసినప్పుడు అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడి ఉండి ప్రజలకు బహుధర్మం చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు అని మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ కొర్నేలు తను జీవించడం మాత్రమే కాదు, తన కుటుంబాన్ని కూడా భయభక్తులుగా నడిపించిన వాడుగా ఉన్నట్టుగా దేవుని వాక్యం మనము చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మరి కొర్నేలు తన కుటుంబాన్ని అతడు మరి దేవుని భయభక్తులు నడిపించిన వాడుగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, ప్రార్థనాపరుడిగా ఉన్నట్టుగా కూడా అతని గురించి మనం సాక్ష్యాన్ని వింటున్నాం మనం. అదేవిధంగా అబ్రహాము గురించి కూడా మనం చూస్తున్నాము. తన కుటుంబాన్ని అతడు చక్కగా మరి నీతి న్యాయములుగా అతను నడిపించినట్టుగా అబ్రహాము గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇస్తున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ కొర్నేలు గురించి కూడా ఇక్కడ లోకాస్వాతికుడు అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటంటే అతడు ఆ వృద్ధాప్యంలో ఉన్నను మంచి సాక్ష్యాన్ని కలిగి నీతిమంతుడును భక్తిపరుడై ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా మనం ఈ లోక జీవితంలో అనేకమైన విషయాల్లో ఆబ్జెక్ట్ మనం కలిగి ఉన్నాం. నా జీవితంలో నేను అది సాధించాలి, ఇది సాధించాలని. అయితే ఆత్మీయ జీవితంలో పరిపూర్ణత కూడా చాలా ముఖ్యమైనది. ఆత్మీయ జీవితంలో పరిపూర్ణత కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మన విశ్వాస జీవితంలో చాలా విషయాల్లో ఇంకా మనం సరి చేసుకోకుండా జీవిస్తుంటాం. అందుకే చాలా సందర్భాల్లో ఎన్నో విషయాలు మనం పడిపోతుంటాం. మాట విషయంలో కొన్ని సందర్భాల్లో మనం ఇతరుల చేత చాలామందితో ప్రశ్నించబడుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మన నడవడిక, మన ప్రవర్తన, మన బిహేవియర్, అంటే చాలా సందర్భాల్లో మన విశ్వాస జీవితంలో ముందుకు వెళుతున్నప్పుడు కొన్ని విషయాల్లో మైనస్ అవుతుంటుంది మన విశ్వాస జీవితంలో. కాబట్టి దాన్ని సరి చేసుకుంటూ మనం ముందుకి వెళ్ళాలి. ఇక్కడ సిమియోను అనే వ్యక్తి గురించి మనం చూసినప్పుడు అతడు వృద్ధాప్యంలో కూడా అతడు నీతిమంతుడిగా, భక్తిపరుడుగా అతని వరకు సాక్ష్యం ఇచ్చిన వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం.
కానీ మన విశ్వాస జీవితంలో పరిపూర్ణత వైపు మనం ముందుకు వెళుతుండాలి. ఎందుకంటే ఎన్నో అనుభవాలు మన జీవితంలో చూస్తుంటాం. ఈ లోకంలో సామాజికమైన జీవితంలో ఎన్నో అనుభవాలు, ఆత్మీయ జీవితంలో అనుభవాలు, కుటుంబ జీవితంలో అనుభవాలు, ఇవన్నీ చూస్తున్న మనము మన విశ్వాస జీవితాన్ని సరి చేసుకుంటూ పరిపూర్ణత వైపు మనం ఆలోచన చేయాలి. ఇక్కడ సిమియోను అనే వ్యక్తి యొక్క జీవితంలో ఖచ్చితంగా ఆ ఆత్మీయ జీవితంలో ఒక పరిపూర్ణతకు అతను వెళ్ళి ఉంటాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అందుకే అతని కొరకు అంత గొప్ప సాక్షి ఇవ్వబడింది. ఈరోజు మనందరం కూడా మరి దేవుని కొరకు మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. ఇక్కడ సిమియోను అనే వ్యక్తి ఆ దేవుని యొక్క రక్షణ కొరకు, దేవుని కొరకు, క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నవాడుగా ఉన్నట్టుగా కనబడుతుంది నాకు. ఇతను భక్తిపరుడు, నీతిమంతుడు ఉంది, ఇతను ప్రార్థనాపరుడు కూడా అని చెప్పాలి. ఆ మాట అయితే అక్కడ రాయబడలేదు, కానీ అతని పేరుకు అర్థం అదే కనబడుతుంది అక్కడ. సిమియోను అనే పేరుకి అర్థం ఏంటంటే గాడ్ హెస్ హర్డ్ అంట. అంటే యెహోవా దేవుడు విని ఉన్నాడు, దేవుని విని ఉన్నాడు, తన ప్రార్థన దేవుడు విని ఉన్నాడు. అందుకే ఒక గొప్ప అవకాశాన్ని సిమియోనికి దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ దినాన్ని ఇక్కడ కూడిన మనందరం కూడా అట్టి రీతిగా దేవుని కొరకు సిద్ధపాటు కావాలి. మనం అందరూ ఏ విధంగా సిద్ధపడామో మనకు తెలియదు, కానీ ఈ 2024 సంవత్సరంలో క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి, అడ్వెంట్ సీజన్లో సెలబ్రేట్ చేసుకోవడానికి ఎట్టి రీతిగా మీరు సిద్ధపడి ఉన్నారో నాకైతే తెలియదు. కానీ ఇక్కడ భక్తుడైన సిమియోను అతను సిద్ధపడి ఉన్నాడు, ప్రార్థనలో సిద్ధపడి ఉన్నాడు, ఆత్మీయ జీవితంలో సిద్ధపడి ఉన్నాడు, దేవుని యొక్క రక్షణ చూడడానికి దేవుని కొరకు సిద్ధపడి ఉన్నాడు. కాబట్టి దేవుని నడిపింపు అతనికి ఉన్నది, ఖచ్చితంగా దేవుని నడిపింపు ఉన్నది. కాబట్టి అట్రీతిగా ప్రభువైన యేసు క్రీస్తుని చూసే గొప్ప ధన్యత అతను పొందుకున్నాడు అనడానికి ఏమాత్రం కూడా సందేహం లేదనే విషయాన్ని మనం గమనించాలి. మొట్టమొదటి చూసినప్పుడు సిమియోను నీతిపరుడు, అతడు భక్తిపరుడుగా ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తున్నట్టు సిమియోను ఇశ్రాయేలుల ఆదరణ కొరకు కనిపెట్టుచున్నవాడు. ఈజ్ వెయిటింగ్ ఫర్ ద సేవియర్. రక్షకుడు కొరకు ఎదురు చూస్తున్నవాడు. మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ వస్తున్నాం చరిత్ర గురించి. ఆనాడు మరి ఇశ్రాయేలీయులు, యూదులు అనేక మంది మెస్సయ్య గురించి ఎదురు చూస్తున్నారు, మెస్సయ్య గురించి ఎదురు చూస్తున్నారు. కొంతమంది అయితే ఒక పొలిటికల్ మెస్సయ్యని గురించి ఎదురు చూస్తున్నారు. ఒక రాజు రాబోతున్నాడు, యూదులనే వారిని మరలా తిరిగి వారు రాజ్యాధికారాన్ని ఇవ్వబోతున్నాడు, ఆయన రాజుగా వస్తాడు, ఈ రోమా సామ్రాజ్యం నుంచి మనకు బంధకాల నుంచి విడుదల చేస్తారని చెప్పి అనేక మంది ఎదురు చూశారు, అనేక మంది ఎదురు చూశాడు. ఇతడైతే ఆ రాజుగా ఎదురు చూడలేదు, ఇశ్రాయేలుకు రక్షకుడుగా ఆయన ఎదురు చూశాడు, ఇశ్రాయేలుకు ఆదరణ కొరకు అతడు ఎదురు చూసినట్టుగా మనం చూస్తున్నాం. బైబిల్ చాలా సందర్భాల్లో మనం చూసినప్పుడు దేవుని ఆదరణ, దేవుని కృప తన బిడ్డలైన వారికి అనుగ్రహించినట్టుగా చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీయులు బబులోను చెరకెళ్ళినప్పుడు దేవుని ఆదరణ కొరకు వారు ఎదురు చూస్తున్నట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. యెషయా గ్రంథము, ఇర్మీయా గ్రంథము 31, 33, 34 వచనాలు చూసినట్లయితే, ఇర్మీయా గ్రంథము, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ కొత్త నిబంధన చేయుదును వచ్చుచున్నది, ఇదే యెహోవా వాక్కు, అది వారిని రప్పించుటకై వారిని చేపట్టుకున్న దినమన 33 నుంచి చదవమ్మా. ఆ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ చేయబోయే నిబంధన ఇదే, వారి మనసులలో నా ధర్మవిధి ఉంచేదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసేదను, యెహోవా వాక్ ఇదే, నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు జనులెగుదురు, వారు మరి అన్నడును యెహోవాను గూర్చి బాధ నొందదుము అని తమ పొరుగు వారికి కానీ తన సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషమును క్షమించి వారి పాపములను ఇకెన్నడూ జ్ఞాపకము చేసుకొనను అనే మాట. ఈ మాట మనం స్పష్టంగా చూస్తున్నాము. ఏ సమయంలో, ఏ సందర్భంలో దేవుడు ఈ వాగ్దానం ఇచ్చున్నాడంటే, ఇశ్రాయేలీయులు బబులోను చెరకు వెళ్ళినప్పుడు వారికి ఆదరణగా, అభయముగా దేవుడి మాట ఇస్తున్నాడు. ఇంకా నేను వారిని క్షమిస్తున్నాను, ఇంకా వారి పాపం నేను జ్ఞాపకం చేసుకోనని చెప్పి దేవుడు ఒక నూతన నిబంధన, ఒక నూతన అభయము దేవుడు వారికి ఇస్తున్నట్టుగా ఆదరణ మాటలు మనం చూస్తున్నాం. అదేవిధంగా యెషయా గ్రంథము 40 అధ్యాయం 1వ వచనం కూడా చూసినట్లయితే, యెషయా గ్రంథము 40 అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి
యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధకాలము సమాప్తమాయను, ఆమె దోష రుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె సమస్త పాపము నిమిత్తము రెండంతలు పొందెను. సమాచారం ఆమెకి ప్రకటించుడి. ఆమె దోష రుణము తీర్చబడెను, ఆమె యుద్ధకాలము సమాప్తమైనని చెప్పి దేవుని ఆదరణ మాటలు ఇశ్రాయేలుకు దేవుడు మరి తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా యెషయా గ్రంథము 49:8 కూడా చూసినట్లయితే, యెషయా గ్రంథము 49:8 చూసినట్లయితే, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చేతిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని, బయలు వెల్లుడి అని బంధింపబడి వారితోనూ, బయటకు రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించుతుని. ఈ మాటలన్నీ కూడా మనం చూసినప్పుడు ఆనాడు ఇశ్రాయేలును ఉద్దేశించి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ మాటలు ఈ సమయంలో ఉన్న మనందరికీ, ఈ సమయంలో ఉన్న మనందరికి కూడా ఆ మాటలు ఆదరణ మాటలుగా, అభయమైన మాటలుగా, దేవుని యొక్క ఆదరణ మాటలుగా మనందరికీ కూడా దేవుని మాటలు ఒక నూతన నిబంధనగా ఈ మాటలు దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క ప్రవచనం రూపంలో ముందుగానే చెప్పబడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలీయులు వారందరూ ఎదురు చూస్తున్న రీతిగా ఆయన ఒక రాజుగా వచ్చి పరిపాలన చేయడానికి రావట్లేదు, ఒక రాజుగా వచ్చి వారికి రాజ్యాధికారిని ఇవ్వడానికి రావలేదు. ఆయన ఒక రాజుగా వచ్చాడు రక్షణను అందించడానికి, ఒక రాజుగా వచ్చుచున్నాడు ఒక రక్షణను అందించడానికి, పాపము నుంచి విమోచించడానికి, వారి పాపములను క్షమించి ఆ పాపముల నుంచి విమోచించి విడుదల చేసి వారికి రక్షణను అనుగ్రహించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే అక్కడ సిమియోను అనే భక్తుడు ఇశ్రాయేలీయులకు ఆదరణ కొరకు అంటే అక్కడ రక్షణ కొరకు, ఇశ్రాయేలీయులకు ఆదరణ అంటే ఇశ్రాయేలీయులకు రక్షణ కొరకు, అంటే ఒక రాజుగా వచ్చి వారిని పరిపాలన అందించడం కాదు, ఒక రాజుగా వచ్చి వారిని విడుదల చేయడం కాదు, విమోచించడం కాదు, ఆయన రక్షకుడుగా వచ్చి పాపము నుంచి విమోచించడానికి, రక్షకుడుగా వచ్చి వారి పాపమును క్షమించడానికి ఆదరణకర్తగా రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. అదేవిధంగా యెషయా గ్రంథము 57:18 కూడా చూసినట్లయితే, నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించే వారిని ఓదార్చుతును. కానీ ఈ మాటలన్నీ కూడా మనం చూసినప్పుడు ఇట్ ఇండికేట్స్ దట్ గాడ్స్ కంఫర్ట్ ఈజ్ దేర్ ఫర్ హిస్ పీపుల్. దేవుని యొక్క ఆదరణ తన ప్రజలైన వారికి ఉన్నది. వారి పాపములను క్షమిస్తాను, వారి దుఃఖాన్ని తీసివేస్తాను, వారి యొక్క కష్టాన్ని నుంచి విడుదల చేస్తానని చెప్పి దేవుని యొక్క వాగ్దానము ఇశ్రాయేలు కొరకు దేవుడు ముందుగానే ఆయన యొక్క ఆదరణ మాటలు ప్రవచించడం జరిగింది. అందుకే ఇక్కడ సిమియోను చూసినట్లయితే తన ప్రజలైన వారికి, ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నవాడుగా ఉన్నట్టుగా దేవుని వాక్యం చూస్తాం. అందుకే మనకి మరి యెషయా గ్రంథం 61 క్రీస్తుని గురించి ప్రవచనం మనం చూసినట్లయితే 61:1 చూడండి. ప్రభు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడిపించుటకును, బంధింపబడి వారిని విముక్తిని ప్రకటించుటకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చిందని మరి ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ప్రవచనము యెషయా గ్రంథంలో ముందుగానే 700 సంవత్సరాల క్రితం ప్రవచించడం జరిగింది. అదే మాటను ప్రభువైన యేసుక్రీస్తు చదివినట్టుగా నజరేతులో ఆయన ఆ యొక్క సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు యెషయా గ్రంథాన్ని తెరిచి చదివినప్పుడు అదే మాటలు ఆయన చదివి నేడు ఈ మాటలు నెరవేర్చబడినవనే మాటలు కూడా ఆ యేసుక్రీస్తు అక్కడ చదివిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ సిమియోను చూసినట్లయితే ఇశ్రాయేలు యొక్క రక్షణ కొరకు అతడు ఎదురు చూస్తున్నవాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు యొక్క రక్షణ కొరకు అతడు ఎదురు చూస్తున్నవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క రక్షణ కనులారా చూడడానికి, రక్షకుడని యేసుని కనులారా చూసే గొప్ప ధన్యత అతను ఏ విధంగా పొందుకున్నాడంటే అతను పరిశుద్ధాత్మ పూర్ణుడై, అతను గొప్పతనం ఏంటంటే పరిశుద్ధాత్మ పూర్ణుడై రక్షకుడని యేసుని కనుగొనే ధన్యత, రక్షకుడని యేసుని చూచే ధన్యత, ఆ రక్షకుడని యేసుని స్తుతించే ధన్యత అక్కడ సిమియోను అనే భక్తుడికి దేవుడు అనుగ్రహించాడు. అది ఎలా అనుగ్రహించబడిందంటే అది పరిశుద్ధాత్మ ద్వారానే. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్పబడుతుంటే పరిశుద్ధాత్మ పూర్ణుడే ఉన్నాడు అతను.
ఆ పరిశుద్ధాత్మ పూర్ణుడే ఉన్నాడు కాబట్టి దేవుడు అతనికి ఎలా చెప్తున్నాడంటే, నీవు నన్ను చూడకుండా నువ్వు చనిపోవు. అది అతనికి దేవుడు ముందుగానే చెప్పడం జరిగింది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, రక్షకుడని యేసును చూడకుండా, నువ్వు క్రీస్తును చూడకుండా నువ్వు మరణించవు అని చెప్పి దేవుడు చెప్పాడు అతనికి. దేవుడు అతనికి చెప్పినాడు కాబట్టి అందుకే ఈజ్ వెయిటింగ్ ఫర్ దాట్. కాబట్టి పరిశుద్ధాత్మ పూర్ణుడిగా అతడు దేవుని చేత నడిపించబడుతున్నవాడుగా ఉన్నట్టుగా కూడా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకి పెంతుకొస్తు దినాన దిగి వచ్చాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినాన సంఘం ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నామంటే, ఆల్రెడీ గాడ్ స్పిరిట్ ఈజ్ దేర్. దేవుని నడిపింపు, దేవుని కార్యాలు చరిత్రలో మనం చూస్తున్నప్పుడు, పాత నిబంధన నుంచి మనం చూస్తున్నాం. యేసేముని గురించి చూస్తున్నప్పుడు, యేసేము కలల భావాన్ని చెప్పినప్పుడు ఆ రాజు సాక్ష్యం ఇస్తున్నాడు, ఇతను వంటి దేవుని ఆత్మ కలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా అనే మాట చెప్తున్నాడు. ఇక్కడ మనం గమనించండి, ఈ లోకంలో ఈ మాటలు చాలా స్పష్టంగా మనం గమనించాలి. దేవుని ఆత్మ కలిగిన వారు అద్భుతాలు చేయగలరు. దేవుని ఆత్మ కలిగిన వారు వారి జీవితంలో చాలా స్కిల్ఫుల్గా ఉండగలరంట. వాక్యం అదే చెప్తుంది. దేవుని ఆత్మ కలిగిన వారు కలల భావాన్ని చెప్పగలిగాడు యేసేపు. కలల భావాన్ని చెప్పగలిగాడు కదా. దేవుని ఆత్మ పూర్ణుడే ఉన్నాడు అతను. దేవుని ఆత్మ పూర్ణుడే ఉన్నాడు కాబట్టి దేవుడు అతని ద్వారా కార్యాన్ని జరిపించుకున్నాడండి. ఒక్కసారి అక్కడ ఏమైపోయాడు, అతను ప్రైమ్ మినిస్టర్ అయిపోలేదా? దేవుని కార్యం కదా. దేవుని ఆత్మ పూర్ణుడిగా ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. బైబిల్లో ఎన్నో సందర్భాలు చూస్తున్నప్పుడు దేవుని ఆత్మ కలిగిన వారి కార్యాలు మనం చూస్తున్నాం. ఒక్కొక్క వ్యక్తి గురించి మాట్లాడుతూ ఆ వ్యక్తి దేవుడు అతనికి జ్ఞానాన్ని ఇచ్చాడంట. దేవుని వాక్యం మనం చూద్దాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం, నిర్గమకాండం 31:2-3 చూడండి. నిర్గమకాండము 31. యెహోవా మోషేతో ఇట్లా, నేను చూడుము, నేను యోధా గోత్రములో హురు మనవుడను ఊరు కుమారుడైన బెసాలేలు అని పేరు గలవాన్ని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకు బంగారుతోనూ వెండితోనూ ఎత్తడితోనూ పని చేయుటకు పొదుకుటకై రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకు జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులను నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. ఒకసారి ఆలోచించండి. అంటే గాడ్ హ్యాస్ గివెన్ ద స్కిల్. గాడ్ హ్యాస్ గివెన్ ఎ స్కిల్ అంటే ఆత్మ పూర్ణునిగా చేసి ఆ స్కిల్ ఇచ్చాడు. ఈరోజు డోంట్ బూస్ట్ ఎనీవన్. ఇక్కడ ఎవరైనా సరే నాకు ఈ జ్ఞానం ఉన్నది అందుకే ఇది నేను చేస్తున్నానని చెప్తే అది నథింగ్. ఈరోజు నువ్వు ఎవరైనా సరే, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, నాకు ఈ స్కిల్ ఉన్నది, మ్యూజిక్, దేవుడు ఆ స్కిల్ దేవుని ఆత్మపూర్ణుడిగా దేవుడు ఇచ్చాడు. ఆయన మ్యూజిక్ ప్లే చేస్తున్న వాళ్ళు, టెక్ టీంలో ఉన్నవాళ్ళు, వాక్యం చెప్తున్నా నేను, లేకపోతే ఎవరైనా సరే దేవుని ఆత్మపూర్ణులుగా ఉన్నవారే అవి చేయగలరు. అది లేకుండా నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అది ఫెయిల్ అవుతుంది ఖచ్చితంగా. ఈ స్కిల్ దేవుడు అనుగ్రహించాడు అతనికి. ఈ స్కిల్ దేవుడే అనుగ్రహించాడు. కళల భావాన్ని చెప్పే స్కిల్ ఎవరు అనుగ్రహించాడు? జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు. అందుకే దేవుడు ఉన్నతమైన స్థితి తీసుకెళ్ళాడు. కాబట్టి దేవుని నడిపింపు, సంసోనికి దేవుని ఆత్మ ఉన్నది కాబట్టి ఆ యొక్క మరి సింహాన్ని చీల్చి చెండాడేశాడు. అంత బలాన్ని ఎవరిచ్చాడు? దేవుడే కదా. ఆ దేవుడు లేనప్పుడు బలం ఉందా తనకి? లేరు. ఈరోజు మీ జీవితంలో కూడా జ్ఞానము, సామర్థ్యము, ఐశ్వర్యము, ఘనత ఏదైనా సరే దేవుని దగ్గర నుంచే వస్తుంది. దేవుని దగ్గర నుంచే వస్తుంది. అది దేవుని ద్వారానే మనం పొందుకుంటాము. ఈ వ్యక్తి కూడా ఆత్మపూర్ణునిగా రక్షకుడైన యేసుని చూసే గొప్ప ధన్యత దేవుడు అతను అనుగ్రహించాడు. ఇక్కడ బైబిల్ మనం చూసినప్పుడు అనేక మంది, నాకు టైం అయితే లేదు కానీ అనేక మంది వ్యక్తుల యొక్క జీవితంలో దేవుని ఆత్మపూర్ణులుగా ఉన్నవారు అద్భుతాలు చేయగలిగారు. నైపుణ్యత కానీ, జ్ఞానము కానీ, లేకపోతే ఏ కార్యమైనా సరే దేవుని ఆత్మపూర్ణులుగా ఉన్నవారు అద్భుతాలు చేయగలిగిన స్థితిని దేవుడు వారికి అనుగ్రహించాడు. ఇక్కడ ఈ భక్తుడైన సిమియోను కూడా ఆత్మపూర్ణుడిగా రక్షకుడైన యేసును చూసే ధన్యత. 40 రోజుల తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుని ఆ దేవాలయానికి తీసుకువస్తున్న సమయంలో ఈయన కూడా దేవాలయానికి ప్రవేశించాడంట. దేవుని నడిపింపది, దేవుని యొక్క ఆత్మ నడిపింపు, ఆ దేవుని ఆత్మ నడిపింపు. ఎందుకంటే ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ మనం ఇక్కడ పెంతుకొస్తుకు ముందే వీరందరూ కూడా పరిశుద్ధాత్మ పూర్ణులయ్యారు. ఎలిజబెత్ పరిశుద్ధాత్మ పూర్ణులైంది.
ఎలిజబెత్ పరిశుద్ధాత్మ పూర్ణులైంది. మరియా, ఏసేపు వీరందరూ కూడా ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన వారు కాబట్టి దేవుడు వారి జీవితాల ద్వారా కార్యాలు వారు దేవుడు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాము. ఈయన కూడా ఆ పరిశుద్ధాత్మ నడిపింపు అతను అనుగ్రహించబడింది కాబట్టి అతడు చూడండి లోకసువార్త 2వ అధ్యాయము 10:20 అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించచ్చు తల్లిదండ్రులు శిశువు అయిన యేసును దేవాలయం తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించిన. ఎంత అద్భుతమైన సంఘటన చూడండి, ఎంత అద్భుతమైన సంఘటన తన జీవితంలో తను చూశాడా. ప్రార్థన చేశాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలుకి రక్షణ కొరకు అతడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడిచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే దేవుని నడిపింపు ద్వారా, ఆత్మ నడిపింపు ద్వారా ఆ దేవాలయం ప్రవేశం. అదే సమయంలో అక్కడికి వచ్చారు. అదే సమయంలో యేసు తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చారు. ఆ దేవాలయానికి 40 దినముల తర్వాత ఆ దేవాలయానికి యేసయ్యని తీసుకుని వచ్చిన సమయంలో ఆ సిమియోను అనే భక్తులు కూడా లోపలికి ప్రవేశించి ఆ బాల యేసుని చేతుల్లో ఎత్తుకొని అతన్ని స్తుతించినట్టుగా మనం చూస్తున్నాము. గాడ్ హెస్ గివెన్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు గ్లోరిఫై గాడ్. దేవుణ్ణి ముట్టుకోవడానికి, రక్షకుడైన యేసుని ముట్టుకోవడానికి, రక్షకుడైన యేసుని స్తుతించడానికి, ఆ ఆత్మీయమైన అనుభవాన్ని పొందడానికి దేవుడు అతనికి అనుగ్రహించాడు. కాబట్టి ఈ దినాన్ని ఇక్కడ ఉన్న మనందరం కూడా ఆత్మీయ జీవితంలో వృద్ధి చెందాలంటే దేవుని ఆత్మ నడిపింపు కావాలి. ఆత్మ లేనివాడు నావాడు కాదని దేవుని వాక్యం. పరిచర్య చేయాలన్నా కూడా దేవుని నడిపింపు కావాలి. పరిచర్య చేయాలన్నా కూడా దేవుని నడిపింపు కావాలి. మన సొంత జ్ఞానంతో, సొంత ఆలోచన చేత మనం ఏది చేయాలన్నా కూడా అది మనం చేయలేము. ఆత్మ నడిపింపు కావాలి. ఆ దేవుని సన్నిధికి వెళ్ళడానికి, రక్షకుడైన యేసును ముట్టుకోవడానికి, ఆ రక్షకుడైన యేసును కొనియాడడానికి దేవుడు అతనికి అవకాశం అనుగ్రహించాడు. మరణము పొందక మునుపు దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఆత్మ నడిపింపు ద్వారా ఆ రక్షకుడైన యేసుని కొనియాడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దినాన్ని ఇక్కడ ఉన్న మనందరం కూడా ఏ విధంగా మనం సిద్ధపడుతున్నాం ఒకసారి ఆలోచించండి. ఆ రక్షకుడైన యేసుని హృదయంలో భద్రం చేసుకోవడానికి, రక్షకుడైన యేసుని మన జీవితం ద్వారా మహిమపరచడానికి, మన జీవితం ద్వారా స్తుతించడానికి నువ్వు ఎటు రీతిగా సిద్ధపడనేవో ఒకసారి నువ్వు ఆలోచించే. 2025వ సంవత్సరం ఇది చివరి శుక్రవారం దినాన్ని దేవుని సన్నిధిలో ఉన్నావు. వృద్ధుడు అతడు, బహువృద్ధుడే, కానీ ఆ రక్షకుడైన యేసు కొరకు ఎదురు చూశాడు. యెహోవా దొరుకు కాలంలోనే ఆయన మనము వెదకాలని దేవుని వాక్యం సెలవిచ్చింది. ఇదిగా వాక్యం చెప్తున్నప్పుడు, దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు నీ జీవితంలో ఏదైతే నువ్వు రక్షణ భాగ్యాన్ని పొందాలో, ఏదైతే నువ్వు విడిచిపెట్టాలో, ఏదైతే దేవునికి ఇష్టమైన రీతిలో ఉండాలో నీ జీవితాన్ని మర్చుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు కూడా అటువంటి గొప్ప ధన్యత ఇస్తాడు. దేవుని మహిమపరిచే ధన్యత, దేవుని మహిమపరిచే ధన్యత. నీ పాటల ద్వారా దేవుని మహిమపరచవచ్చు నువ్వు దేవుని ఆత్మపూర్ణుడు అయినట్లయితే. నీ కార్యముల ద్వారా దేవుని మహిమపరచవచ్చు నువ్వు ఆత్మపూర్ణుడు అయినట్లయితే, దేవునికి ఇష్టడుగా ఉన్నట్లయితే. ఇక్కడ సిమియోను దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి అందుకే దేవుణ్ణి ముట్టుకునే ధన్యత, దేవుణ్ణి మహిమపరిచే ధన్యత దేవుడు అతను అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా దేవుని కొరకు నమ్మకమైన వారుగా జీవిస్తూ ఆయన కొరకు మనం ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు నీ ద్వారా మహిమ పొందుతాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.